Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I'm your Science and Technology faculty. Welcome to UPS Essential Series. ఈ రోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్. ఎస్, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మంచి ఫౌండేషన్ టాపిక్ అని చెప్పి కూడా మనం మాట్లాడుకోవచ్చు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం మల్టిపుల్ ఆర్బిట్స్ యొక్క నేమ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. లో ఎర్త్ ఆర్బిట్ అంటాం, మీడియం ఎర్త్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్, లేకపోతే జియోసింక్రనస్లో మళ్ళీ రెండు ఉంటాయి, జియో స్టేషనరీ మళ్ళీ జియోసింక్రనస్. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ? ఓకే, ఇలా మల్టిపుల్ ఆర్బిట్స్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి ఈ సింగిల్ సెషన్లో మీకు ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ట్రస్ట్ మీ, ఈ ఒక్క వీడియో చూడండి. ఇంకా మీరు యూట్యూబ్లో ఈ ఆర్బిట్స్ టాపిక్ మీద ఎటువంటి వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అన్ ఆర్బిట్? అసలు ఆర్బిట్ అంటే ఏంటి? సో ఆర్బిట్ అనేది యాక్చువల్గా ఒక కర్వ్డ్ పాత్ అనమాట. మరి ఈ పాత్లో ఎవరు మూవ్ అవుతారు అంటే శాటిలైట్. ఓకేనా, మనం ఒక శాటిలైట్ని ప్లేస్ చేస్తాము, అది ఒక కర్వ్డ్ పాత్లో మూవ్ అవుతుంటుంది. అండ్ ఈ పాత్ ఏదైతుందో ఇది ఒక సెలెస్టియల్ బాడీ దాని చుట్టూరు ఉంటుందన్నమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సన్ తీసుకోండి. సో సన్ చుట్టూరు ఒక పాత్ అనమాట. లేదు, ఎర్త్ తీసుకోండి, ఎర్త్ చుట్టూరు ఒక పాత్. సో ఇది కూడా ఆర్బిట్ అంటాం, దీన్ని కూడా ఆర్బిట్ అని అంటాం. సో ఏదైనా ఒక సెలెస్టియల్ బాడీ ఆర్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ చుట్టూరు ఒక పాత్లో, ఒక కర్వ్డ్ పాత్లో ఒక శాటిలైట్ కానీ మూవ్ అవుతూ ఉంటే వి కాల్ ఇట్ యాజ్ అన్ ఆర్బిట్. సో సెలెస్టియల్ బాడీస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఎర్త్, మూన్, సన్. సో ఎర్త్ చుట్టూరు ఒక కర్వ్డ్ పాత్ ఉండొచ్చు, లేదా మూన్ చుట్టూరు ఒక కర్వ్డ్ పాత్ ఉండొచ్చు, లేదా సన్ చుట్టూరు కూడా ఒక కర్వ్డ్ పాత్ అనేది ఉండొచ్చు. సో ఈ కర్వ్డ్ పాత్లో ఈ సెలెస్టియల్ బాడీ చుట్టూరు ఎప్పుడైతే ఒక శాటిలైట్ అనేది తిరుగుతూ ఉంటుందో, రివాల్వ్ అవుతూ ఉంటుందో వి కాల్ ఇట్ యాజ్ అన్ ఆర్బిట్. ఇలా మనం ఒక శాటిలైట్ని ఒక ఆర్బిట్లో ప్లేస్ చేయడం ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ కమ్యూనికేషన్ పరంగా కొన్ని అప్లికేషన్స్ని మనం సాధించవచ్చు, లేదా నావిగేషన్ పర్పస్ కోసం యూస్ చేసుకోవచ్చు, లేకపోతే అబ్జర్వేషన్ కోసం లేదా ఎక్స్ప్లోరేషన్ కోసం, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఆర్ స్పేస్ అబ్జర్వేషన్, లేదా ఎర్త్ మీద ఉన్న రిసోర్సెస్ని మ్యాపింగ్ చేయడం కోసం, డిజాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ గురించి మనం స్టడీస్ని కండక్ట్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి ఈ శాటిలైట్స్ ద్వారా యాజ్ వెల్ యాజ్ ఈ ఆర్బిట్స్ ద్వారా. సో మన పర్పస్ని బేస్ చేసుకొని ఆర్బిట్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత ఆర్బిట్లోకి మనం శాటిలైట్ని సక్సెస్ఫుల్గా ప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు చూడండి. మిడిల్లో మనకి సన్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎర్త్ ఉంది. సో కొన్ని పాయింట్స్ని మెన్షన్ చేశారు, ఎపోజీ, పెరిజీ, ఎప్హీలియన్, పెరిహీలియన్. సో ఈ పాయింట్స్ మీకు తెలుసని అనుకుంటున్నాను, జాగ్రఫీలో కూడా వస్తుంటాయి. సో క్విక్గా చెప్తాను చూడండి. సో ఇది ఎర్త్ అనుకోండి, దిస్ ఈజ్ ఎర్త్. ఇది ఒక పాయింట్ అనుకోండి, ఇది ఒక పాయింట్ అనుకోండి. ఒక శాటిలైట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దగ్గరికి ఇలా రొటేట్ అవుతూ ఉందనుకోండి ఒక ఆర్బిట్లో. సో ఈ పాయింట్ ఏదైతుందో ఇది ఎర్త్కి దగ్గరగా ఉన్న పాయింట్. సో దగ్గరగా ఉన్న పాయింట్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే పెరిజీ అని చెప్పి పిలుస్తాం. ఈ పాయింట్ ఏదైతుందో ఇది ఎర్త్కి చాలా ఫార్గా ఉంది, ఓకేనా, చాలా లాంగ్గా ఉంది, డిస్టెన్స్లో ఉంది, కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ ఎపోజీ. ఓకేనా, ఎర్త్కి దగ్గరలో ఉన్న పాయింట్ని పెరిజీ అంటాం, ఎర్త్కి దూరంగా ఉన్న పాయింట్ని ఎపోజీ అంటాం. సేమ్ కాన్సెప్ట్ని మనం సన్కి కూడా అప్లై చేయవచ్చు. సో సన్ చుట్టూరు ఎవరు తిరుగుతారు? ఎర్త్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఇదొక పాయింట్ అనుకోండి, ఇది ఒక పాయింట్ అనుకోండి. సో ఈ పాయింట్ అనేది సన్కి దగ్గరగా ఉన్న పాయింట్, ఈ పాయింట్ సన్కి దూరంగా ఉన్న పాయింట్. సో ఈ ఆర్బిట్లో మన ఎర్త్ అనేది సన్ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎర్త్ అనేది ఈ పాయింట్కి వస్తుందో అప్పుడు ఈ పాయింట్ మనం ఏమని చెప్పి పిలుస్తామంటే ఎపిహీలియన్ అని చెప్పి పిలుస్తాం. ఎప్పుడైతే ఎర్త్ ఈ పాయింట్కి వస్తుందో అప్పుడు దాన్ని మనం పెరిహీలియన్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో దూరంగా ఉన్న పాయింట్ని పెరిహీలియన్ అంటాం, దగ్గరగా ఉన్న పాయింట్ని ఎపిహీలియన్ అంటాం. సో హీలియన్ అని అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సన్ అని చెప్పి అర్థం. ఇక్కడ చూడండి ఎపోజీ అండ్ పెరిజీ, పక్కనే ఉంటే పెరిజీ, దూరంగా ఉంటే ఎపోజీ. ఇక్కడ జీ అని చెప్పి వచ్చింది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎర్త్ అని చెప్పి మీనింగ్ అనమాట. ఓకేనా, సో ఎపోజీ, పెరిజీ, ఎపిహీలియన్, పెరిహీలియన్ అండ్ ఆర్బిట్ యొక్క డెఫినేషన్ కూడా మనం చూసాం. నెక్స్ట్ చూడండి, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ అన్ ఆర్బిట్. సో శాటిలైట్ యొక్క ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ని కొన్ని ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఏంటా ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ వన్ ఆల్టిట్యూడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ అనమాట. ఎర్త్ నుంచి మనం డిస్టెన్స్ లాగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ నుంచి బాగా దూరంగా మీరు శాటిలైట్ని ప్లేస్ చేస్తారనుకోండి, అప్పుడు ఆ శాటిలైట్ మీద ఒక టైప్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది. అలా కాకుండా ఎర్త్కి దగ్గరగా ప్లేస్ చేస్తారనుకోండి, ఇప్పుడు ఇంపాక్ట్ అనేది ఇంకోలాగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక శాటిలైట్ మనం ఎర్త్కి దగ్గరగా పెడతామో ఆ పర్టికులర్ శాటిలైట్ యొక్క స్పీడ్ అనేది, సో రొటేషన్ స్పీడ్ ఉంటుంది కదా, అది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే శాటిలైట్ని దూరంగా పెడతామో అప్పుడు దాని యొక్క రొటేషన్ స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది.
ఎందుకు ఈ వేరియేషన్ ఉంటుంది? ఇదే కాన్సెప్ట్ మనం ప్లానెట్స్లో కూడా చూస్తాం కదా. సో సన్ ఉంటుంది, సన్కి దగ్గరగా ఉండే ప్లానెట్ ఏంటి? మెర్క్యూరీ, తర్వాత వీనస్, తర్వాత ఎర్త్. సో ఈ మూడింటిని కంపేర్ చేసినప్పుడు సన్ చుట్టూరు ఏది ఫాస్ట్గా తిరుగుతుంటుంది? మెర్క్యూరీ అనమాట. ఆ తర్వాత వీనస్, ఆ తర్వాత ఎర్త్. వాట్ ఈస్ ద రీజన్? గ్రావిటేషనల్ ఇంపాక్ట్. ఓకేనా. సో గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఎప్పుడైతే మెర్క్యూరీ అనేది ఫాస్ట్గా తిరుగుతుంటుందో సన్ యొక్క గ్రావిటీలోకి పడిపోకుండా తనని తాను కాపాడుకుంటుంది. ఒకవేళ మెర్క్యూరీ అనేది స్లోగా తిరుగుతుంది అనుకోండి, సన్ యొక్క గ్రావిటీ లాగేస్తుంది. సో కొలిజన్ అనేది అయిపోతుంది అనమాట. సో సన్తో కొలిజన్ అవ్వకుండా ఆ గ్రావిటేషనల్ ఫోర్స్లోకి పడిపోకుండా ఉండటం కోసం దగ్గరగా ఉన్న ప్లానెట్స్ అనేవి చాలా ఫాస్ట్గా రివాల్వ్ అవుతూ ఉంటాయి సన్ చుట్టూరు. సేమ్ అలాగే మనం శాటిలైట్స్ని ఎర్త్ని కంపేర్ చేసుకుంటే, ఎర్త్కి దగ్గరగా కానీ మనం శాటిలైట్ని ప్లేస్ చేసాం అనుకోండి, ఆ శాటిలైట్ అనేది చాలా ఫాస్ట్గా తిరగాలి. లేకపోతే ఏమవుతుంది? ఎర్త్తో కొలాప్స్ అయిపోతుంది, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి పడిపోతుంది. అదే దూరంగా పెట్టామనుకోండి, ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఫాస్ట్గా మనం తిరగాల్సిన అవసరం లేదు. సో అందుకని కొంచెం స్లోగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఆల్టిట్యూడ్ని బేస్ చేసుకొని శాటిలైట్ యొక్క స్పీడ్ అనేది డిసైడ్ అవుతుంది. దగ్గరగా ఉంటే హై స్పీడ్, దూరంగా ఉంటే లో స్పీడ్. నెక్స్ట్ వన్, ఎసెంట్రిసిటీ. సో ఎసెంట్రిసిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డీవియేషన్. డీవియేషన్ ఫ్రమ్ వాట్? డీవియేషన్ ఫ్రమ్ ఏ సర్కిల్. సో మీనింగ్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ప్లేస్ చేసిన ఆర్బిట్ అనేది సర్క్యులర్ ఆర్బిట్ అనుకోండి. ఓకేనా. ఒక పర్ఫెక్ట్ సర్కిల్ అనుకోండి. ఇక్కడ ఎసెంట్రిసిటీ అనేది 0 ఉంటుంది. ఒకవేళ మీరు ప్లేస్ చేసిన ఆర్బిట్ ఏదైతే ఉందో అది సర్కిల్ లాగా లేదనుకోండి, అది ఒక ఎలిప్టికల్ పాత్లో ఉందనుకోండి, అప్పుడు ఎసెంట్రిసిటీ అనేది 0 to 1 ఉంటుందన్నమాట. అంటే మీరు ఒక పర్ఫెక్ట్ సర్కిల్ నుంచి ఎంతైతే డీవియేట్ అవుతూ వెళ్తారో దానికి తగ్గట్టుగా ఎసెంట్రిసిటీ అనేది ఉంటుంది. మీ ఆర్బిట్ అనేది పర్ఫెక్ట్ సర్క్యులర్ షేప్లో ఉంటే ఎసెంట్రిసిటీ 0 ఉంటుందన్నమాట. అలా కాకుండా, అంటే సర్కిల్ లాగా కాకుండా ఎలిప్టికల్గా కానీ ఉందనుకోండి, అప్పుడు ఎసెంట్రిసిటీ వాల్యూ అనేది 0 to 1 వరకు ఉంటుంది. అలా కాకుండా ఈ సర్కిల్ నుంచి ఇంకొంచెం ఎక్కువగా డీవియేట్ అయ్యి ఉంటే దాన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే పారాబోలిక్ ఆర్బిట్ అని చెప్పి పిలుస్తాము. సో ఇప్పుడు ఎసెంట్రిసిటీ అనేది 1 ఉంటుందన్నమాట. దీనికంటే ఎక్కువగా డీవియేట్ అవుతూ ఇంకొక ఆర్బిట్ ఉంటుంది, దాన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే హైపర్బోలిక్ ఆర్బిట్ అని చెప్పి పిలుస్తాము. అంటే దీని యొక్క ఎసెంట్రిసిటీ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటుందన్నమాట. ఓకేనా. సో సర్కిల్ షేప్లో ఉంటే ఎసెంట్రిసిటీ 0, పర్ఫెక్ట్ సర్కిల్ షేప్లో ఉంటే ఎసెంట్రిసిటీ 0. సర్కిల్ షేప్లో కాకుండా కొంచెం డీవియేట్ అయింది అనుకోండి, జస్ట్ కొంచెం, నథింగ్ బట్ ఎలిప్టికల్ పాత్ని ఫాలో అవుతుంటే అప్పుడు ఎసెంట్రిసిటీ 0 to 1 ఉంటుందన్నమాట. సో టూ మచ్గా, అంటే కొంచెం ఎక్కువగానే డీవియేట్ అయిపోయింది అనుకోండి, దాన్ని పారాబోలిక్ ఆర్బిట్ అంటాము. సో అప్పుడు ఎసెంట్రిసిటీ 1 ఉంటుంది. దీనికంటే ఎక్కువగా డీవియేట్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం హైపర్బోలిక్ ఆర్బిట్ అని చెప్పి పిలుస్తాము. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. సో ఎంత ఎక్కువగా డీవియేట్ అవుతూ ఉంటే అంత ఎక్కువగా ఎసెంట్రిసిటీ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. తక్కువ డీవియేషన్ ఉంటే తక్కువ ఎసెంట్రిసిటీ, ఎక్కువ డీవియేషన్ ఉంటే ఎక్కువ ఎసెంట్రిసిటీ. ఓకేనా. సో చూడండి, సర్క్యులర్ ఆర్బిట్ యొక్క ఎసెంట్రిసిటీ 0, ఎలిప్టికల్ ఆర్బిట్ యొక్క ఎసెంట్రిసిటీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1 ఉంటుందన్నమాట. 0 to 1 వరకు ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, మోల్నియా ఆర్బిట్, దీని యొక్క ఎసెంట్రిసిటీ 0.722 అంటున్నారు. అంటే దీని యొక్క వాల్యూ వచ్చేసరికి 0 to 1 మధ్యలో ఉంది. సో 0 to 1 మధ్యలో ఉంటే ఇది ఆర్బిట్, ఎలిప్టికల్ ఆర్బిట్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఆర్బిటాల్ ఇంక్లినేషన్. సో మీరు ఈక్వేటర్ నుంచి ఎంత డీవియేట్ అవుతున్నారు? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఈక్వేటర్ అనుకోండి. ఓకేనా. ఈక్వేటర్ ఎగ్జాక్ట్లీ హాఫ్. సో ఒకవేళ మీరు ప్లేస్ చేసిన శాటిలైట్ అనేది ఎగ్జాక్ట్గా ఈక్వేటర్ మీద ఉందనుకోండి, అప్పుడు ఇంక్లినేషన్ 0. ఒకవేళ అలా కాకుండా కొంచెం ఇంక్లైన్ అయింది అనుకోండి, అప్పుడు ఒక వాల్యూ వస్తుంది. ఇంకొంచెం ఇంక్లైన్ అయితే ఇంకోటి. సో ఎగ్జాక్ట్గా మనకి పోల్స్లోకి వచ్చింది అనుకోండి, 90 degrees అనమాట. ఓకేనా. ఈక్వేటర్ మీద ఉందనుకోండి ఆర్బిట్, ఎంత ఉంటుంది ఇంక్లినేషన్? 0 degrees. పోల్స్ దగ్గర ఉంటే 90 degrees. ఈ మధ్యలో మనకి వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో అబోవ్ ద ఈక్వేటర్ 0 degrees, పోలార్ ఆర్బిట్ 90 degrees. తర్వాత ఆర్బిటాల్ పీరియడ్. ఇప్పుడు ఇది ఎర్త్ అనుకోండి, ఎర్త్ ఏం చేస్తూ ఉంటుంది? వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక కంప్లీట్ రొటేషన్ ఫినిష్ చేయడానికి అరౌండ్ 23 hours 56 minutes సమ్వేర్ అరౌండ్ అలా తీసుకుంటుంది. మనం రఫ్గా 24 hours అని చెప్పి అనుకుంటాం. సో ఇదే ఎర్త్ చుట్టూరు మనం ఒక శాటిలైట్ని పెట్టాము. మరి ఈ శాటిలైట్ అనేది ఈ ఎర్త్ చుట్టూరు ఒక కంప్లీట్ రెవల్యూషన్ ఫినిష్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది? దాన్ని మనం ఆర్బిటాల్ పీరియడ్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఓకే. సో ఇందాక నేనేమని చెప్పాను? ఎర్త్కి దగ్గరగా పెడితే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. సో ఇక్కడ ఆర్బిటాల్ పీరియడ్ అనేది తక్కువగా ఉంటుంది. ఎర్త్కి దూరంగా పెట్టారనుకోండి, కొంచెం స్లోగా తిరుగుతుంది. ఇక్కడ ఆర్బిటాల్ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఇంపాక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, రొటేషనల్ డైరెక్షన్. సో ఇందాక నేనేమని చెప్పాను? ఎర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది.
వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతూ ఉంటుంది. సో మీరు పెట్టిన శాటిలైట్ కూడా ఇదే డైరెక్షన్లో రొటేట్ అయితే, అంటే అది కూడా వెస్ట్ టు ఈస్టే రొటేట్ అయితే, అంటే ఎర్త్తో సింక్ అయ్యి రొటేట్ అయితే దాన్ని మనం ప్రోగ్రేడ్ మోషన్ అని చెప్పి పిలుస్తాం. అలా కాకుండా ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చిందనుకోండి శాటిలైట్ అనేది, ఎర్త్ ఏమో వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది, బట్ ఈ యొక్క శాటిలైట్ వచ్చేసరికి ఆపోజిట్లో రివాల్వ్ అవుతూ ఉందనుకోండి ఎర్త్ చుట్టూరు, అప్పుడు దాన్ని మనం రెట్రోగ్రేడ్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఓకేనా? ఎర్త్ ఎటైతే రొటేట్ అవుతూ ఉంటుందో అదే డైరెక్షన్లో వెళ్తే ప్రోగ్రేడ్, ఎర్త్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే రెట్రోగ్రేడ్, అంతే. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆర్బిట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా మనం కేటగరైజ్ చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ కేటగరైజేషన్ పాయింట్ వచ్చేసరికి బేస్డ్ ఆన్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్. ఎర్త్ దగ్గర నుంచి ఎంత దూరంలో మనం ప్లేస్ చేస్తామో దాన్ని బట్టి మనం ఆర్బిట్స్ని క్లాసిఫై చేస్తాం. సో ఎర్త్ దగ్గర నుంచి మీరు దగ్గరగా 2000 కిలోమీటర్స్ వరకు మీరు కానీ శాటిలైట్ని ప్లేస్ చేస్తే దాన్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో ఇది ఎర్త్ అనమాట. సో ఎర్త్ యొక్క సర్ఫేస్ దగ్గర నుంచి 2000 కిలోమీటర్స్ వరకు దీన్ని ఏమని చెప్పి పిలుస్తాము, లో ఎర్త్ ఆర్బిట్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో లో ఎర్త్ ఆర్బిట్ అంటే మరి దగ్గరగా ఉంటుందా దూరంగా ఉంటుందా? దగ్గరగా ఉన్నట్టే కదా. సో పేరులోనే ఉంది లో ఎర్త్ ఆర్బిట్. సో మిగతా ఆర్బిట్స్తో కంపేర్ చేస్తే లో ఎర్త్ ఆర్బిట్ అనేది ఎర్త్కి దగ్గరగా ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఆర్బిట్లో కానీ మనం శాటిలైట్స్ని ప్లేస్ చేస్తే మరి శాటిలైట్స్ అనేవి ఫాస్ట్గా తిరుగుతాయా స్లోగా తిరుగుతాయా? ఇందాకేమని చెప్పాను, చాలా క్విక్గా తిరుగుతాయి. సో షార్ట్ ఆర్బిటాల్ పీరియడ్ అనమాట, అంటే అరౌండ్ ఒక 90 మినిట్స్ ఉంటుంది. అంటే ఒక శాటిలైట్ అనేది ఎర్త్ చుట్టూరు ఒక రౌండ్ని వేయటానికి 90 మినిట్స్ తీసుకుంటుంది అనమాట. అంతకంటే స్లోగా తిరిగితే ఏమవుతుందో తెలుసా, ఎర్త్ ఒక గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి పడిపోతుంది. సో ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి హై రిజల్యూషన్ ఇమేజింగ్ ఫెసిలిటీ అనేది మనకు వస్తుంది. సో ఎర్త్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది మనకి ప్రొవైడ్ చేసే డేటా అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది, ఇమేజెస్ కూడా క్లారిటీగా ఉంటాయి. మరి ఈ పర్టికులర్ ఆర్బిట్ని ఏ అప్లికేషన్స్కి యూజ్ చేస్తామంటే ఎర్త్ అబ్జర్వేషన్, ముఖ్యంగా డిజాస్టర్ మానిటరింగ్ యాజ్ వెల్ as క్లైమేట్ స్టడీస్. ఒక ఎగ్జాంపుల్ సిరీస్ వచ్చేసరికి క్యారటోసాట్ అనమాట. అండ్ దీన్ని కమ్యూనికేషన్ పర్పస్ కోసం కూడా యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి స్టార్ లింక్, వన్ వెబ్. అండ్ ఇదే లో ఎర్త్ ఆర్బిట్లో మనకి స్పేస్ స్టేషన్ కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్లో మెంబర్స్ ఎవరు? యునైటెడ్ స్టేట్స్, కెనడా, జపాన్, యూరోప్, రష్యా. చైనా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మెంబరా? నో. చైనాకు ఒక సెపరేట్ స్పేస్ స్టేషన్ ఉంది, దాన్ని మనం టియాంగాంగ్ అని చెప్పి కూడా పిలుస్తాం. మరి ఇండియాకి స్పేస్ స్టేషన్ ఉంది సెపరేట్గా? లేదు. సో దానికోసం మనం ఇప్పుడు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాము. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్. సో ఎప్పటికల్లా బిల్డ్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం, బై 2035, 2035 కల్లా ఇండియాకి కూడా ఒక సెపరేట్ స్పేస్ స్టేషన్ ఉండాలి, సేమ్ లైక్ చైనా. అండ్ ఇదే లో ఎర్త్ ఆర్బిట్లో మనకి హబుల్ టెలిస్కోప్ కూడా ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది చాలా దూరంగా ఉంటుంది, లో ఎర్త్ ఆర్బిట్లో ఉండదు. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాగే ఇవ్వచ్చు. ఓకేనా? సో హబుల్ టెలిస్కోప్ ఏదైతే ఉందో ఇది లో ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది. అండ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉందో ఇది హాలో ఆర్బిట్లో ఉంటుంది అనమాట. దీన్ని మనం యాక్చువల్గా లెగ్రేంజ్ పాయింట్లో పెట్టాము, అది తర్వాత మాట్లాడదాం. సో ఎక్కడి వరకు క్లియర్ కదా? లో ఎర్త్ ఆర్బిట్ డన్. సో ఒకవేళ ఆర్బిట్ అనేది 2000 కిలోమీటర్స్ దగ్గర నుంచి 35,786 కిలోమీటర్స్ వరకు ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ మీడియం ఎర్త్ ఆర్బిట్. సో దిస్ ఈజ్ ఎర్త్. ఎర్త్ దగ్గర నుంచి 2000 కిలోమీటర్స్ వరకు ఏమని చెప్పి మాట్లాడుకున్నాం? లో ఎర్త్ ఆర్బిట్. సో ఇదే 2000 కిలోమీటర్స్ దగ్గర నుంచి 35,786 కిలోమీటర్స్ వరకు దీన్ని మనం ఏమంటామంటే మీడియం ఎర్త్ ఆర్బిట్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో దూరంగా ఉంది కాబట్టి ఆర్బిటల్ పీరియడ్ అనేది నథింగ్ బట్ శాటిలైట్ ఒక ఆర్బిటల్ పీరియడ్ అనేది ఎక్కువగానే ఉంటుంది. సో 12 అవర్స్ అనమాట. అక్కడ 90 మినిట్స్, ఇక్కడ 12 అవర్స్. అండ్ దీని యొక్క కవరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బికాస్ శాటిలైట్ అనేది ఎర్త్కి దగ్గరగా పెట్టామనుకోండి, దాని యొక్క సెన్సార్స్కి ఇమేజింగ్ ఫెసిలిటీ ఆర్ విజన్ అనేది ఈ పార్ట్ వరకు మాత్రమే పడుతుంది. ఒకవేళ శాటిలైట్ అనేది ఇంత దూరంలో పెట్టారనుకోండి, ఇదంతా కవర్ అవుతుంది కదా. అంతే కదా, కెమెరా ఓపెన్ చేయండి, ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి దగ్గరగా వెళ్ళి పెట్టండి, ఆబ్జెక్ట్లో ఒక చిన్న పోర్షన్ మాత్రమే మీ కెమెరాలో పడుతూ ఉంటుంది. అదే క్యామ్ని దూరంగా పెట్టారనుకోండి, ఎంటైర్ ఆబ్జెక్ట్ మీ యొక్క ఇమేజ్లో పడుతూ ఉంటుంది. సో ఇది దూరంగా ఉంది కాబట్టి మనకి లార్జ్ ఏరియాని కవర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో దీని యొక్క అప్లికేషన్స్ వచ్చేసరికి నావిగేషన్ సిస్టమ్స్, ముఖ్యంగా జీపీఎస్, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, యాజ్ వెల్ as యూరోపియన్ యూనియన్కి సంబంధించిన గలీలియో. నెక్స్ట్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ పరంగా చూస్తే ఇది రీజనల్ కవరేజ్కి బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి O3B నెట్వర్క్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఆల్టిట్యూడ్, రెండవది ఆర్బిటల్ పీరియడ్, ఆ తర్వాత లార్జ్ కవరేజ్, యాజ్ వెల్ as జీపీఎస్ యొక్క ఎగ్జాంపుల్ అనమాట. సో యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన జీపీఎస్ అనేది మీడియం ఎర్త్ ఆర్బిట్లో ఉంటుంది. ఇప్పుడు అసలైనది వచ్చిందనమాట. సో జియో సింక్రోనస్ ఆర్బిట్. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
సో ఆ కన్ఫ్యూజన్ ఈరోజు నేను క్లియర్ చేసేస్తాను చూడండి. సో జియో సింక్రోనస్ ఆర్బిట్. సో పేరుని డీకోడ్ చేయండి. జియో అంటే ఏంటి? ఎర్త్ అనమాట. సింక్రోనస్ అంటే ఏంటి? ఎర్త్కి సింక్ అయ్యి ఉండటం. సింక్ అయ్యి ఉండటం అంటే ఏంటి మీనింగ్? సో ఎర్త్ ఎటు నుంచి ఎటు రొటేట్ అవుతుంది? వెస్ట్ నుంచి ఈస్ట్కి. సో ఇప్పుడు ఈ ఆర్బిట్లో ప్లేస్ చేసిన శాటిలైట్ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కే రొటేట్ అవుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, ఇది ఒక సింక్ పాయింట్. సెకండ్ సింక్ పాయింట్ ఏంటంటే ఎర్త్ తన చుట్టూరు తాను రొటేట్ అవడానికి ఎంత టైం తీసుకుంటుంది? అరౌండ్ 24 అవర్స్. సో మనం ఈ ఆర్బిట్లో ప్లేస్ చేసిన శాటిలైట్ కూడా ఎర్త్ చుట్టూరు ఒక రివల్యూషన్ ఫినిష్ చేయడానికి 24 అవర్స్ తీసుకుంటుంది అనమాట. సో ఎర్త్ ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో శాటిలైట్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది. ఎర్త్ ఎంత అయితే టైం తీసుకుంటుందో శాటిలైట్ కూడా అంతే టైం తీసుకుంటుంది. సో సింక్ అయి ఉంటుందన్నమాట. అందుకని దీన్ని మనం జియో సింక్రోనస్ ఆర్బిట్ అని చెప్పి పిలుస్తాము. సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇదే జియో సింక్రోనస్ ఆర్బిట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసరికి జియో స్టేషనరీ, సెకండ్ టైప్ వచ్చేసరికి జియో సింక్రోనస్. ఓకేనా? సో మెయిన్ టైప్ వచ్చేసరికి జియో సింక్రోనసే, దీంట్లో ఒక సెకండ్ టైప్ కూడా జియో సింక్రోనసే. ఈ రెండింటిని కలిపి మనం జియో సింక్రోనస్ అంటాం. అందుకని ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఆల్ జియో స్టేషనరీ ఆర్బిట్స్ ఆర్ జియో సింక్రోనస్, బట్ ఆల్ జియో సింక్రోనస్ ఆర్బిట్స్ ఆర్ నాట్ జియో స్టేషనరీ. అన్ని జియో స్టేషనరీ ఆర్బిట్స్ జియో సింక్రోనస్ అవుతాయి, బట్ అన్ని జియో సింక్రోనస్ ఆర్బిట్స్ జియో స్టేషనరీ అవ్వవు. ఓకేనా? సో జియో సింక్రోనస్ అనేది మెయిన్ థింగ్ అనమాట. దాంట్లో ఒకటి జియో స్టేషనరీ, రెండోది మళ్ళీ జియో సింక్రోనస్. నేమ్స్ సేమ్గానే ఉంటాయి. ఓకే, సో ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ అయినా జియో సింక్రోనస్ ఆర్బిట్ అయినా సరే ఎంత డిస్టెన్స్లో ఉంటాయంటే ఎగ్జాక్ట్గా 35,786 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట ఎర్త్ సర్ఫేస్ దగ్గర నుంచి. సో ఆల్టిట్యూడ్ పరంగా ఎటువంటి చేంజ్ లేదు. దీంతోపాటు ఆర్బిటాల్ పీరియడ్ పరంగా కూడా ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. సో జియో స్టేషనరీ ఆర్బిట్ యాజ్ వెల్ as జియో సింక్రోనస్ ఆర్బిట్ రెండు ఎర్త్తో లింక్ అయి ఉంటాయి, నథింగ్ బట్ ఎర్త్తో సింక్ అయి ఉంటాయి. సో ఆర్బిటాల్ పీరియడ్ వచ్చేసరికి 24 అవర్సే ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇంక్లినేషన్. ఇక్కడ చేంజ్ ఉంటుంది. సో జియో స్టేషనరీ ఆర్బిట్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్గా ఈక్వెటర్ని పాయింట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక ఇమేజ్ని ప్లేస్ చేసాను చూడండి. సో రెడ్ కలర్లో మీకు కనిపించే డాటెడ్ లైన్ ఏదైతే ఉందో అది జియో స్టేషనరీ, గ్రీన్ కలర్లో కనిపించే డాటెడ్ లైన్ ఏదైతే ఉందో అది జియో సింక్రోనస్. సో ఈ జియో స్టేషనరీలో మనం ప్లేస్ చేసే శాటిలైట్ ఏదైతే ఉందో అది ఎర్త్ యొక్క ఈక్వేటర్ మీద ప్లేస్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఈ జియో స్టేషనరీలో ప్లేస్ చేసిన శాటిలైట్ని మీరు కానీ అబ్జర్వ్ చేశారనుకోండి, అది మీరు ఏ టైంలో చూసినా సరే అక్కడే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ లైట్ చూసినా అక్కడే ఉన్నట్టు ఉంటుంది, రాత్రి చూసినా సరే అక్కడే కనిపిస్తూ ఉంటుంది. బికాస్ అది ఎర్త్ యొక్క రొటేషన్తో మ్యాచ్ అయి ఉంది. ఎందుకంటే 24 అవర్స్. సో స్పీడ్ అనేది మ్యాచ్ అయిపోయే ఉంది, యాజ్ వెల్ as డైరెక్షన్ కూడా మ్యాచ్ అయ్యి ఉంది. రెండవది ఏంటంటే అది కరెక్ట్గా ఈక్వేటర్ మీద ఉంటుందన్నమాట. సో అలా ఉన్నప్పుడు మీరు మార్నింగ్ చూసినా, ఆఫ్టర్నూన్ చూసినా, నైట్ చూసినా సరే అది కదలకుండా ఉన్నట్టే ఉంటుంది. బట్ అది కూడా కదులుతూ ఉంటుంది అండ్ మనకు ఎర్త్ కూడా కదులుతూ ఉంటుంది. రెండు మ్యాచ్ అయి ఉంటాయి కాబట్టి అది కదులుతున్నట్టు లేకపోతే దానికి ప్లేస్ అనేది మారుతున్నట్టు మనకి తెలియదు. ఓకే, సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్లేస్ చేసిన ఈ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కదలకుండా అలాగే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అంటే స్టేషనరీగా ఉన్నాయి, ఎటు మూవ్ అవ్వకుండా. అందుకని ఈ ఆర్బిట్కి మనం ఏమని చెప్పి పేరు పెట్టాము? జియో స్టేషనరీ అని చెప్పి పేరు పెట్టాం. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మరి జియో సింక్రోనస్లో ఏం కనిపిస్తుంది అంటే ఇంక్లినేషన్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ గ్రీన్ లైన్ ఉంది చూసారా? సో ఇంక్లైన్ అయ్యి ఉంది, ఒక సర్టెన్ డిగ్రీస్తో ఇంక్లైన్ అయ్యి ఉంది. సో ఈ జియో సింక్రోనస్ ఆర్బిట్లో మీరు కానీ శాటిలైట్ని ప్లేస్ చేశారు అనుకోండి, అది మీకు కొన్నిసార్లు కనిపిస్తుంది, కొన్నిసార్లు కనపడదు. అంటే స్టేషనరీగా ఉండదు, అక్కడే ఉన్నట్టు ఐడియల్ పొజిషన్లో ఉన్నట్టు మీకు అనిపించదు. ఓకేనా? సో జియో స్టేషనరీలో మాత్రం అనిపిస్తుంది, జియో సింక్రోనస్లో అలా అనిపించదు. ఎందుకంటే ఇక్కడ మీరు పాత్ చూడండి ఎలా ఉందో. మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది, నెక్స్ట్ టైం ఇక్కడ కనిపిస్తుంది, నెక్స్ట్ టైం ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ. ఓకేనా? సో మార్నింగ్ చూసినప్పుడు ఒక చోట ఉంటుంది, ఆఫ్టర్నూన్ అసలు మీకు కనిపించకపోవచ్చు కూడా, లేకపోతే నైట్ మళ్ళీ కనిపించవచ్చు. ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జియో స్టేషనరీ యాజ్ వెల్ as జియో సింక్రోనస్. బట్ ఇవి రెండు జియో సింక్రోనస్ కిందకే వస్తాయి. టాప్లో మనకి జియో సింక్రోనస్ ఉంటుంది, దీంట్లో జియో స్టేషనరీ ఒకటి ఉంటుంది, మళ్ళీ జియో సింక్రోనస్ ఉంటుంది. ఎందుకు ఇలా క్లాసిఫై చేసాము అంటే ఇంక్లినేషన్. జియో స్టేషనరీ అనేది ఎగ్జాక్ట్గా ఈక్వేటర్ మీద ఉంటుంది, జియో సింక్రోనస్ అనేది సర్టెన్ డిగ్రీస్తో ఇంక్లైన్ అయ్యి ఉంటుందన్నమాట. సో చూడండి, అపియరెన్స్ ఫ్రమ్ ఎర్త్. శాటిలైట్ అపియర్స్ స్టేషనరీ అట్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఎక్కడ? జియో స్టేషనరీలో. మరి జియో సింక్రోనస్లో
శాటిలైట్ అపియర్స్ టు రిటర్న్ టు ద సేమ్ పాయింట్ డైలీ. ఓకేనా? సో ఐడియల్గా అయితే ఉండదు, మనకి మాత్రం చేంజెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి జియో సింక్రోనస్ ఆర్బిట్లో. కవరేజ్ వచ్చేసరికి కంటిన్యూస్ కవరేజ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ రీజియన్, కెన్ కవర్ రీజియన్స్ పీరియాడికలీ బేస్డ్ ఆన్ ఇంక్లినేషన్. సో జియో స్టేషనరీలో ప్లేస్ చేసిన శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఇది మొత్తం కవర్ చేయలేదు. ఎందుకంటే ఇది ఎర్త్ అనుకోండి, మనం ఇక్కడ ప్లేస్ చేసాం. సో ఈ ఎర్త్ యొక్క ఈ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చింది అనుకోండి, శాటిలైట్ కూడా ఇక్కడికి వచ్చేసింది. సో ఈ పాయింట్ని మళ్ళీ మనం మెజర్ చేస్తాం, మళ్ళీ ఈ పాయింట్ని మెజర్ చేస్తాం, మళ్ళీ ఈ పాయింట్, మళ్ళీ ఈ పాయింటే. ఓకేనా? సో పోల్స్ని మనం కవర్ చేయలేము అప్ అండ్ డౌన్, ఎందుకంటే ఈక్వేటర్ మీద ఉంటుంది కాబట్టి కవరేజ్ అనేది తక్కువగా ఉంటుంది. అదే మనం జియో సింక్రోనస్లో పెట్టామనుకోండి, ఇది ఎర్త్ కాసేపు ఎక్కడ ఉంటుంది, సో ఈ పాయింట్ని మెజర్ చేస్తుంది, తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఈ పాయింట్ని మెజర్ చేస్తుంది, మళ్ళీ ఎక్కడికి వస్తుంది, ఈ పాయింట్ని మెజర్ చేస్తుంది. సో కవరేజ్ అనేది జియో సింక్రోనస్ పరంగా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ జియో సింక్రోనస్ ఆర్బిట్. నెక్స్ట్ వన్, హై ఎర్త్ ఆర్బిట్. సో ఆల్టిట్యూడ్ అనేది గ్రేటర్ దాన్ 35,786 కిలోమీటర్స్ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ హై ఎర్త్ ఆర్బిట్. ఓకేనా? సో 2000 కిలోమీటర్స్ వరకు ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ లో ఎర్త్ ఆర్బిట్. సో 2000 నుంచి 35,786 కిలోమీటర్స్ వరకు ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ మీడియం ఎర్త్ ఆర్బిట్. సో ఎగ్జాక్ట్గా 35,786 కిలోమీటర్స్ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ జియో సింక్రోనస్ ఆర్బిట్. 35,786 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ హై ఎర్త్ ఆర్బిట్. సో ఇందాక నేను చెప్పాను కదా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది చాలా దూరంగా పెట్టామని చెప్పి. ఎస్. సో హై ఎర్త్ ఆర్బిట్లోనే మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని పెట్టడం జరిగింది. సో జనరల్గా ఈ ఆర్బిట్ని మనం డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ చూడండి, బేస్డ్ ఆన్ ఓరియంటేషన్. అంటే దాని యొక్క ఓరియంటేషన్ కూడా బేస్ చేసుకుని మనం ఆర్బిట్స్ని క్లాసిఫై చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి పోలార్ ఆర్బిట్. సో పోలార్ ఆర్బిట్లో ఏం జరుగుతుంది అంటే, సో ఇది ఎర్త్ అనుకోండి, దిస్ ఈజ్ నార్త్ పోల్, దిస్ ఈజ్ సౌత్ పోల్. సో ఆర్బిట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో మనకు ఆర్బిట్ అనేది, ఈ పోలార్ ఆర్బిట్ అనేది ఇలా ఉంటుంది. సో శాటిలైట్ కూడా దీంట్లోనే తిరుగుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం పోల్స్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఇట్ పాసెస్ ఓవర్ ఎర్త్స్ పోల్స్ విత్ నియర్లీ 90 degrees ఆఫ్ ఇంక్లినేషన్. నేనేమని చెప్పాను, ఈక్వేటర్ దగ్గర ఉంటే 0 degrees, కొంచెం పైకి వస్తే ఒక 5, ఇంకొక 10, ఇలా 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 చేసుకుంటూ వస్తాం. ఎగ్జాక్ట్గా నార్త్ పోల్ దగ్గరికి వచ్చేసరికి 90 degrees ఇంక్లినేషన్ అనమాట. సో ఇట్ కవర్స్ ద ఎంటైర్ ఎర్త్ ఓవర్ మల్టిపుల్ పాసెస్. సో ఓన్లీ పోల్స్ని మనం కవర్ చేస్తున్నాం కాబట్టి టకా మల్టిపుల్ రౌండ్స్ని మనం ఫినిష్ చేసేయచ్చు. సో దీన్ని జనరల్గా ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు అంటే గ్లోబల్ మ్యాపింగ్, రికనైజెన్స్ అండ్ క్లైమేట్ మానిటరింగ్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి రీసాట్ సిరీస్ ఇండియాకి సంబంధించినది అనమాట. యూఎస్ఏకి సంబంధించిన సిరీస్ వచ్చేసరికి నోవా శాటిలైట్స్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది రీసాట్ సిరీస్ అనమాట, పోలార్ ఆర్బిట్. నెక్స్ట్ వన్, సన్ సింక్రోనస్ ఆర్బిట్. సో వాట్ ఈజ్ ఇట్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇది సన్ అనుకోండి, ఇదేంటిది ఎర్త్ అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఎర్త్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ఈ ఎర్త్ యొక్క పోల్స్ని మనం ఫోకస్ చేస్తాం. ఓకేనా? సో పోలార్ ఆర్బిట్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, సన్ సింక్రోనస్ ఆర్బిట్లో కూడా ఇలాగే ఉంటుంది. బట్ ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే చెప్తాను చూడండి. ఎర్త్ అనేది సన్ చుట్టూరు రివాల్వ్ అవుతూ ఉంటుంది. అవునా? సో ఎర్త్ అనేది సన్ చుట్టూరు రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఎర్త్ మూవ్ అయ్యేటప్పుడు ఈ పర్టికులర్ ఆర్బిట్ కూడా ఎర్త్తో పాటు మూవ్ అవుతూ ఉండాలి. సో ఎర్త్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ పర్టికులర్ ఆర్బిట్ కూడా ఇలా ఉండాలి. అలా కాకుండా ఎర్త్ ఇక్కడికి వెళ్ళిపోయింది, ఈ శాటిలైట్ ఏమో ఇక్కడ ఇలా తిరుగుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇది సన్కి సింక్ అయ్యి లేదు. ఓకేనా? సో సన్కి సింక్ అయ్యి ఎప్పుడు ఉంటుంది అంటే, ఎర్త్ ఇక్కడికి వచ్చినా సరే ఈ ఎర్త్ యొక్క పోల్స్ని ఇలా తిరుగుతుంటుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చినా సరే ఎర్త్ యొక్క పోల్స్ మీద ఇలా తిరుగుతుంటుంది, ఇక్కడికి వచ్చినా సరే ఇలా తిరుగుతుంటుంది, ఇక్కడికి వచ్చినా సరే ఈ పోల్స్ మీద ఇలా తిరుగుతుంటుంది. సో సన్ చుట్టూరు ఎర్త్ ఎలాగైతే రివాల్వ్ అవుతూ ఉంటుందో, సో అదే స్పీడ్ని మ్యాచ్ చేస్తూ ఎర్త్ యొక్క పోల్స్ని కంటిన్యూస్గా కవర్ చేస్తూ ఉంటుంది ఇన్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. ఓకేనా? సో ఇట్ ఈస్ ఆల్సో ఏ పోలార్ ఆర్బిట్ బట్ సింక్రొనైజ్డ్ విత్ ద సన్ అండ్ ఇట్ ఎన్షోర్స్ కన్సిస్టెంట్ లైటింగ్ కండిషన్స్ ఫర్ ఇమేజింగ్. సో ఇమేజెస్ తీయడం కోసం ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి, ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ లైట్ అనేది ఉండాలి కాబట్టి, అది ఉండేలాగా ఈ పర్టికులర్ ఆర్బిట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. సో దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసరికి రిమోట్ సెన్సింగ్ అనమాట. ముఖ్యంగా అగ్రికల్చర్ రిలేటెడ్ డేటాని, అర్బన్ ప్లానింగ్కి సంబంధించిన డేటాని ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కార్టోసాట్ అండ్ యూఎస్ఏకి సంబంధించిన ఎగ్జాంపుల్ వచ్చేసరికి ల్యాండ్ శాట్. ఓకే, సో ఇండియాకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి కార్టోసాట్ సిరీస్ అనమాట. వీటితో పాటు ఇంకొన్ని స్పెషలైజ్డ్ ఆర్బిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మోల్నియా ఆర్బిట్. సో హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ లాంగ్ డ్వెల్ టైమ్ ఓవర్ హై ఆల్టిట్యూడ్స్. ఓకేనా, ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాము, ఎసెంట్రిసిటీ అనేది ఎప్పుడు 0 ఉంటుంది, పర్ఫెక్ట్ సర్కిల్ షేప్లో ఉంటే 0 ఉంటుంది. ఇంకొంచెం డీవేట్ అయింది అనుకోండి ఎలిప్టికల్లో 0 to 1 ఉంటుంది. ఇంకొంచెం డీవేట్ అయింది అనుకోండి నథింగ్ బట్ పారాబోలిక్ ఆర్బిట్, అప్పుడు ఎగ్జాక్ట్గా 1 ఉంటుంది. ఇంకా డీవేట్ అయితే హైపర్బోలిక్ ఆర్బిట్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది.
సో ఇక్కడి వరకు క్లియర్ కదా? ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. రైట్, ఇందాక నేను ఇంకో పాయింట్ కూడా మెన్షన్ చేశాను, పీడిఎఫ్లో ఉంది. మోన్లియా ఆర్బిట్ ఏదైతే ఉందో దీని యొక్క ఎసెంట్రిసిటీ వచ్చేసరికి 0.722 ఉంది. సో పైన మాట్లాడుకున్న 4 టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్లో ఈ 0.722 అనేది ఎక్కడ వస్తుంది అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ అనమాట. సో మోన్లియా ఆర్బిట్ అనేది ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక పార్ట్ అనమాట. సో మోన్లియా ఆర్బిట్లో మనకి కనిపించే ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇట్ ఈస్ హైలీ ఇంక్లైన్డ్. ఓకేనా, ఈక్వేటర్ మీద ఉండదు, ఎక్కువగా ఇంక్లైన్ అయ్యి ఉంటుంది. సో దీని యొక్క ఇంక్లినేషన్ యాంగిల్ వచ్చేసరికి 63.4 డిగ్రీస్. అంటే దీని యొక్క ఎసెంట్రిసిటీ వచ్చేసరికి 0.722 అనమాట. ఆర్బిటల్ పీరియడ్ వచ్చేసరికి 12 అవర్స్ ఉంటుంది. ఓకేనా, ఇది ఒక స్పెషలైజ్డ్ ఆర్బిట్. సెకండ్ టైప్ వచ్చేసరికి హాలో ఆర్బిట్. సో ఇది మనకి జనరల్గా లెగ్రాంజ్ పాయింట్స్ దగ్గర ఉంటుందన్నమాట. సో లెగ్రాంజ్ పాయింట్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఇది సన్ అనుకోండి, ఇది మన యొక్క ఎర్త్. మనకి జనరల్గా 5 లెగ్రాంజ్ పాయింట్స్ ఉంటాయి. సో L1, L2, L3. ఓకేనా, సో L1, L2, L3 ఏవైతే ఉన్నాయో ఇవి ఒక లైన్లో ఉంటాయి అన్నమాట. సన్ ఎర్త్ లైన్లో ఉంటాయి. పైన వచ్చేసరికి L4 ఉంటుంది, కింద వచ్చేసరికి L5 ఉంటుంది. ఇవి లెగ్రాంజ్ పాయింట్స్. సో లెగ్రాంజ్ పాయింట్స్ అంటే ఏం లేదమ్మా, ఎక్కడైతే మనకి సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ అయ్యి ఈక్వల్గా ఉంటుందో దాన్ని మనం లెగ్రాంజ్ పాయింట్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో ఇటువంటి పాయింట్స్లో కానీ మనం శాటిలైట్ని ప్లేస్ చేస్తే ఎక్కువ ఫ్యూల్ అనేది మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ అనుకోండి, సన్కి దగ్గరగా పెట్టారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, సన్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్లో పడిపోయే ఛాన్స్ ఉంది. బట్ అలా పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎక్కువగా ఫ్యూల్ ఇచ్చి దీని యొక్క ఆర్బిట్లో స్పీడ్గా తిరిగేలాగా మనం చేయాలి. సో ఎక్కువ ఫ్యూల్ అనేది మనం ఖర్చు చేయాలన్నమాట. అలా జరగకుండా ఉండాలి అంటే సన్కి కొంచెం దూరంగా పెట్టాలి. ఇది ఒక కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే 2 బాడీస్ ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సన్ యాజ్ వెల్ యాజ్ ఎర్త్. సో సన్కి దగ్గరగా పెడితే సన్లో పడిపోతుంది, ఎర్త్కి దగ్గరగా పెడితే ఎర్త్లో పడిపోతుంది. ఓకేనా, అలా కాకుండా మనం ఏం చేయాలి, సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు, ఇవి రెండు ఎక్కడైతే బ్యాలెన్స్డ్గా ఉంటాయో అక్కడ మనం ఒక పాయింట్ని ఐడెంటిఫై చేస్తామో దాన్ని లెగ్రాంజ్ పాయింట్ అంటాం. ఇలా మనకి 5 ఉంటాయి. ఓకేనా, సో L1, L2, L3, పైన L4, కింద L5. సో ఈ లెగ్రాంజ్ పాయింట్స్ దగ్గరలోనే మనకి హాలో ఆర్బిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం ఏం చేసాము, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని పెట్టడం జరిగింది. సో యాక్చువల్గా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది L2 అంటే నథింగ్ బట్ లెగ్రాంజ్ పాయింట్ 2 దగ్గర మనం పెట్టాం. నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో ఈ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో మనం ఏం చేస్తామంటే ట్రాన్సిషన్ చేస్తాం. అంటే ఒక శాటిలైట్ని ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్లోకి పెడతాం అన్నమాట. సో దీన్నే మనం మంగళయాన్ మిషన్లో కూడా యూజ్ చేసాం. ఓకేనా, సో ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఒక ఆర్బిట్, ఈ ఆర్బిట్లో ఒక శాటిలైట్ తిరుగుతుంది. మనం ఏం చేయాలి అని అనుకున్నామంటే ఆ శాటిలైట్ని ఈ ఆర్బిట్కి పంపించాలని అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాము, ఒక పాయింట్ ఆఫ్ టైంని క్యాలిక్యులేట్ చేసుకొని ఒకేసారి బూస్ట్ ఇచ్చి ఈ ఆర్బిట్లోకి యాడ్ చేస్తాం. ఓకేనా, సో దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ అని చెప్పి పిలుస్తాం అనమాట. వీటిని ఇంటర్ ప్లానెటరీ మిషన్స్కి యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎర్త్ కాకుండా వేరే ప్లానెట్స్ మీద కూడా మనం మిషన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ ఉంది. సో మార్స్ మీద మనం స్టడీస్ని కండక్ట్ చేయాలంటే ఎర్త్ యొక్క ఆర్బిట్లో మనం శాటిలైట్ని పెడితే కుదురుతుందా? కుదరదు కదా. ఏం చేయాలి, ఆ శాటిలైట్ని తీసుకెళ్ళి మార్స్ యొక్క ఆర్బిట్లో పెట్టాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఈ శాటిలైట్ని ఎర్త్ యొక్క ఆర్బిట్లో పెడతాం. ఆ తర్వాత ఈ GTO జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ని యూజ్ చేసి ఆ పర్టికులర్ శాటిలైట్ని ఎర్త్ యొక్క ఆర్బిట్ని దాటించేసి మార్స్ యొక్క ఆర్బిట్లో పెట్టేలాగా చేస్తాం. ఓకే, సో వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ద శాటిలైట్ ఫ్రమ్ వన్ ఆర్బిట్ టు అనదర్ ఆర్బిట్. సో ముఖ్యంగా వీటిని ఇంటర్ ప్లానెటరీ మిషన్స్కి యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ టైప్ వచ్చేసరికి ఇంటర్ ప్లానెటరీ ఆర్బిట్స్. సో ఇందాక నేను చెప్పాను కదా, వేరే ప్లానెట్స్ కానీ వేరే ఆబ్జెక్ట్స్ కానీ వాటి మీద స్టడీస్ని కండక్ట్ చేయడానికి ఈ ఆర్బిట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ వన్ హీలియోసెంట్రిక్ ఆర్బిట్. సో ఇది ఎవరి చుట్టూరు ఉంటుంది, సన్ చుట్టూరు ఉంటుంది. ఓకేనా, అండ్ దీని యొక్క అప్లికేషన్స్ వచ్చేసరికి మార్స్ ఆర్బిటర్ మిషన్, నథింగ్ బట్ మంగళయాన్, లేకపోతే పార్కర్ సోలార్ ప్రోబ్. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ అనమాట. సో సన్ చుట్టూరు ఆర్బిట్ ఉంటే వి కాల్ ఇట్ యాజ్ హీలియోసెంట్రిక్ ఆర్బిట్. ఇందాక నేను ఆల్రెడీ స్టార్టింగ్లో కొన్ని పదాలు చెప్పాను, పెరిహీలియన్, ఎపిహీలియన్. సో హీలియన్ అని వస్తే సన్ అని చెప్పి అర్థం. ఇంకోటి ఏం చెప్పాను, పెరిజీ, ఎపోజీ. సో జీ అని వస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎర్త్ అని చెప్పి మీనింగ్ అనమాట. నెక్స్ట్ వన్ లూనార్ ఆర్బిట్. సో లూనార్ అనగానే మనకు తెలుసు మూన్ అనమాట. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు మూన్. సో మూన్ చుట్టూరు ఉంటుంది ఇది. సో అప్లికేషన్స్ వచ్చేసరికి చంద్రయాన్ మిషన్, ఆర్టెమిస్ ప్రోగ్రామ్. సో ఆర్టెమిస్ అకార్డ్స్ కూడా ఒకసారి చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇండియా అనేది ఆర్టెమిస్ అకార్డ్స్లో జాయిన్ అయ్యింది. ఆర్టెమిస్ అకార్డ్స్లో మనం జాయిన్ అయ్యాం కాబట్టే మనకు గగన్యాన్ మిషన్కి USA వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మనం USA వాళ్ళకి హెల్ప్ తీసుకోవడానికే ఆర్టెమిస్ అకార్డ్స్లో జాయిన్ అయ్యాం. ఓకేనా, మనకి బెనిఫిట్ ఉంటేనే మనం ఏదైనా చేస్తాం. అలాగే ఉండాలి, ఏ కంట్రీ అయినా సరే అలాగే ఉంటుంది. ఏదైనా ఒక గ్రూపింగ్లో జాయిన్ అవ్వాలంటే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి?
ఓకేనా. సో ఆపర్చునిటీ కాస్ట్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని మనం జాయిన్ అవుతాం. సో నెక్స్ట్ టైప్ చూడండి, ఇంటర్స్టెల్లర్ ట్రాజెక్టరీస్. సో ఇంటర్స్టెల్లర్ మూవీ చూసారా, చాలా బాగుంటుంది, చూడండి. ఓకే, రైట్. సో దీని యొక్క అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, మిషన్స్ లీవింగ్ ద సోలార్ సిస్టమ్. సో సోలార్ సిస్టమ్ని వదిలేసి మనం బయటికి వెళ్ళి కొన్ని మిషన్స్ని కండక్ట్ చేస్తుంటాం, లైక్ Voyager 1 అండ్ Voyager 2. సో వాటిని మనం ఇంటర్స్టెల్లర్ ట్రాజెక్టరీస్ అని చెప్పి పిలుస్తాం. సన్కి రిలేటెడ్ అయితే హీలోసెంట్రిక్, మూన్కి రిలేటెడ్ అయితే లూనార్. సో సోలార్ సిస్టమ్ని లీవ్ చేసి బయటికి వెళ్తే ఇంటర్స్టెల్లర్ ట్రాజెక్టరీస్. సో ఇక్కడ ఒక టేబుల్ని పెట్టారు, చాలా యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా చూడండి. ఆర్బిట్ టైప్స్ ఉన్నాయి, లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్ అండ్ జియోసింక్రనస్ ఆర్బిట్, యాజ్ వెల్ యాజ్ పోలార్ ఆర్బిట్, సన్ సింక్రనస్, మోన్లియా, హీలియోసెంట్రిక్, లూనార్ ఆర్బిట్. ఓకేనా. సో దీని యొక్క అప్లికేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాము ఒక్కొక్క దానికి. సో లూనార్ ఆర్బిట్ వచ్చేసరికి మూన్ ఎక్స్ప్లోరేషన్ కోసం, అండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి చంద్రయాన్ 3, ఆర్టిమిస్ ప్రోగ్రామ్. లో ఎర్త్ ఆర్బిట్, సో ఎర్త్ని అబ్జర్వ్ చేయడం కోసం, డిజాస్టర్ మానిటరింగ్, స్పేస్ రీసెర్చ్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కార్టోసాట్ సిరీస్, స్టార్లింక్ అండ్ ISS. ఓకేనా. సో ఇలా కొన్ని ఉన్నాయి, సో జాగ్రత్తగా చూసుకోండి. సో దీంతో మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ని ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం, జాగ్రత్తగా చూడండి. ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్. ఆల్రెడీ నేను చెప్పాను, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది దగ్గరగా 400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో 400 కిలోమీటర్స్ అంటే ఏ ఆర్బిట్లోకి వస్తుంది? లో ఎర్త్ ఆర్బిట్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో విత్ రెఫరెన్స్ టు ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, IRNSS, దీన్నే నావిక్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఓకేనా. సో నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అన్న, IRNSS అన్న ఒకటే. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. IRNS హ్యాస్ 3 satellites in geostationary and 4 satellites in geosynchronous orbits. IRNSS covers entire India and about 5,500 square kilometers beyond its boundaries. India will have its own satellite navigation system with full global coverage by the middle of 2019. ఓకే. సో 2019 కల్లా ఇండియాకి ఒక ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది ఎందుకు తీసుకొచ్చామంటే, మనకి పాకిస్తాన్కి ఒకసారి వార్ జరుగుతుంది. సో ఆ వార్ టైంలో మనం USA వాళ్ళ యొక్క GPS సర్వీసెస్ని అడిగాము, వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో ఇటువంటి సమయాల్లో ముఖ్యంగా ఇటువంటి స్ట్రాటజిక్ యూజెస్ కోసమో లేకపోతే ఇటువంటి వార్ సిచ్యువేషన్స్లో వేరే కంట్రీ మీద మనం డిపెండ్ అవ్వకూడదు కాబట్టి మనకు కూడా ఒక ఓన్ శాటిలైట్ సిస్టమ్ అనేది ఉండాలి. అందుకని ఈ పర్టికులర్ IRNSS మిషన్ని మనం స్టార్ట్ చేసాం. సో దీంట్లో టోటల్గా 7 శాటిలైట్స్ ఉంటాయి. వర్కింగ్ శాటిలైట్స్ వచ్చేసరికి 7. ఈ 7లో 3 శాటిలైట్స్ వచ్చేసరికి జియో స్టేషనరీలో ఉంటాయి, జియో స్టేషనరీ ఆర్బిట్లో ఉంటాయి. అండ్ రిమైనింగ్ 4 శాటిలైట్స్ వచ్చేసరికి జియో సింక్రనస్లో ఉంటాయి. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, జియో స్టేషనరీ, జియో సింక్రనస్, ఇవి రెండు మనకి జియో సింక్రనస్లోకే వస్తాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ శాటిలైట్స్ అనేవి 35,786 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. ఓకే, రైట్. తర్వాత ఏం జరిగింది అంటే, ఈ 7 శాటిలైట్స్లో ఒక శాటిలైట్ ఫెయిల్ అయిందనమాట, వర్క్ చేయట్లేదు తర్వాత. అందుకని మనం ఏం చేసాము, ఇంకొక శాటిలైట్ని పంపించాం. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నౌ ఈ మిషన్లో భాగంగా 8 శాటిలైట్స్ని లాంచ్ చేసినట్టు, బట్ వర్కింగ్ కండిషన్లో ఉన్న శాటిలైట్స్ వచ్చేసరికి 7. ఇనీషియల్గా 7 లాంచ్ చేసాం, బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒకటి పని చేయడం మానేసింది. సో ఆ పర్టికులర్ దాన్ని రీప్లేస్ చేయడం కోసం ఇంకొక శాటిలైట్ని కూడా మనం పంపించాం. సో టోటల్ లాంచెస్ వచ్చేసరికి 8, వర్కింగ్ వచ్చేసరికి 7. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, GPS తీసుకోండి, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దీని ఒక రేంజ్ ఆఫ్ కవరేజ్ అనేది గ్లోబల్ వైడ్గా ఉంటుంది. అంటే ప్రపంచం మొత్తం ఇది సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, లొకేషన్ కానీ నావిగేషన్ సిస్టమ్ కానీ. మరి మన IRNSS లేకపోతే నావిక్, ఇది గ్లోబల్ కవరేజ్ని ప్రొవైడ్ చేస్తుందా? అబ్సల్యూట్లీ నో. ఓకేనా. సో మన నావిక్ ఏదైతే ఉందో ఇది గ్లోబల్ కవరేజ్ని ప్రొవైడ్ చేయదు. మరి దీని యొక్క కవరేజ్ ఎంతవరకు ఉంటుందంటే, ఇది ఇండియా అనుకోండి. సో ఇండియా యొక్క బౌండరీస్ దగ్గర నుంచి అన్ని డైరెక్షన్స్లో 1500 కిలోమీటర్స్ వరకు దీని యొక్క కవరేజ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో నావిక్ ఏదైతే ఉందో దీనికి గ్లోబల్ కవరేజ్ అనేది లేదు. అండ్ దీని యొక్క కవరేజ్ వచ్చేసరికి విత్ ఇన్ ద ఇండియా యాజ్ వెల్ యాజ్ మనకు బౌండరీస్ని దాటి 1500 కిలోమీటర్స్ వరకు ఇది కవరేజ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో జియో స్టేషనరీలో ఎన్ని ఉన్నాయి? 3, కరెక్టే. జియో సింక్రనస్లో ఎన్ని ఉన్నాయి? 4, కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ వన్ చూడండి, ఇది బౌండరీస్ని దాటి అరౌండ్ 5,500 స్క్వేర్ కిలోమీటర్స్ అంటున్నారు, ఇది రాంగ్ అనమాట. సో ఇది ఎక్కడి వరకు ప్రొవైడ్ చేస్తుంది? అప్ టు 1500 కిలోమీటర్స్. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. సో దట్ వీ కెన్ ఎలిమినేట్ ఆప్షన్ బి, ఆప్షన్ సి. సో థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఇండియా విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, అది కూడా ఫుల్ గ్లోబల్ కవరేజ్తో అంటున్నారు, అది కూడా మిడిల్ ఆఫ్ 2019. లేదు, ఇప్పుడు కూడా అవ్వలేదు. 2024 కూడా అయిపోవచ్చింది, ఇప్పుడు కూడా అవ్వలేదు అనమాట. మనకి ఇంకా గ్లోబల్ కవరేజ్ సిస్టమ్ అనేది లేదు.
సో థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అనమాట. సో వాళ్ళు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయమన్నారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా యూపీఎస్సీ పీవైక్యూ అనమాట, విత్ రిఫరెన్స్ టు ఆస్ట్రోసాట్. సో ఇది ఇండియా యొక్క మిషన్ అనమాట. సో ఆస్ట్రోసాట్, ద ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ లాంచ్డ్ బై ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? అదర్ దాన్ యుఎస్ఏ అండ్ రష్యా, ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ టు హ్యావ్ లాంచ్డ్ ఏ సిమిలర్ అబ్జర్వేటరీ ఇన్ టు స్పేస్. అంటే యుఎస్ఏ, తర్వాత రష్యా, ఆ తర్వాత ఇటువంటి ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని లాంచ్ చేసిన ఘనత ఇండియాదే అంటున్నారు. నథింగ్ బట్ థర్డ్ పొజిషన్ అని చెప్పి అంటున్నారు. ఆలోచించండి. అండ్ ఆస్ట్రోసాట్ ఏదైతుందో దీని యొక్క శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి 2000 kgs అంటున్నారు. అండ్ దీన్ని మనం 1650 కిలోమీటర్స్ ఒక ఆర్బిట్లో ప్లేస్ చేసామంటున్నారు. సో ఆలోచించండి. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయండి. సో వాట్ ఈజ్ ఆస్ట్రోసాట్? ఇది ఇండియా యొక్క ఫస్ట్ డెడికేటెడ్ మిషన్ అనమాట. దేనికి సంబంధించిన మిషన్ అంటే స్పేస్ అబ్జర్వేటరీ. సో స్పేస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయడం కోసం ఇటువంటి మిషన్స్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ మిషన్లో భాగంగా మనం లాంచ్ చేసిన పేలోడ్ ఏదైతే ఉందో దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 1513 kg అనమాట. ఓకేనా, 1513 kg, నాట్ 2000 kg. ఓకే, సో 2000 kgs వెయిట్ ఉన్న శాటిలైట్ని మనం లాంచ్ చేయలేదు. అరౌండ్ 1500 kgs వెయిట్ ఉన్న శాటిలైట్ని మనం లాంచ్ చేసాం. ఇదొక పాయింట్. నెక్స్ట్ వన్, దీన్ని మనం తీసుకెళ్ళి 1650 కిలోమీటర్స్ ఒక ఆర్బిట్లో పెట్టలేదు, జస్ట్ 650 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న ఆర్బిట్లో ప్లేస్ చేయడం జరిగింది. సో దీనికి మనం యూజ్ చేసిన లాంచ్ వెహికల్ వచ్చేసరికి పిఎస్ఎల్వి. సో సిరీస్ మాట్లాడుకుంటే పిఎస్ఎల్వి C30 అనమాట. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు వరకు ఎవరెవరు ఎటువంటి మిషన్స్ చేశారు అంటే స్పేస్ అబ్జర్వేటరీ రిలేటెడ్ మిషన్స్ని ఎవరెవరు చేశారు అంటే యునైటెడ్ స్టేట్స్, రష్యా. ఇక్కడి వరకు బాగానే ఉంది. నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్, రష్యాతో పాటు యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా చేశారు, యాజ్ వెల్ as జపాన్ వాళ్ళు కూడా చేశారు. ఓకేనా, సో మనకంటే 4 మెంబర్స్ ముందే చేశారు. మనం థర్డ్ ఏం కాదు, మనం 5th ప్లేస్కి వస్తాం. ఓకేనా, సో క్లియర్ కదా? రైట్. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం పదండి. అదర్ దాన్ యూఎస్ఏ అండ్ రష్యా, మనమే థర్డ్ కంట్రీ అంటున్నారు. ఇటువంటి మిషన్స్లో ఇది రాంగ్ అనమాట. మనం 5th ప్లేస్కి వస్తాం. సో మనకంటే ముందు యునైటెడ్ స్టేట్స్, యాజ్ వెల్ as రష్యా, యూరోపియన్ యూనియన్, జపాన్ వాళ్ళు ఆల్రెడీ చేశారు. సో ఆస్ట్రోసాట్లో మనం యూజ్ చేసే శాటిలైట్ ఏదైతే ఉందో దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 2000 kgs కాదు, ఇట్ వాజ్ అరౌండ్ 1500 kg. అండ్ దీన్ని మనం 1650 కిలోమీటర్స్ ఆర్బిట్లో ప్లేస్ చేయలేదు, జస్ట్ 650 కిలోమీటర్స్ ఒక ఆర్బిట్లో ప్లేస్ చేసాము. యూజ్ చేసిన లాంచ్ వెహికల్ పిఎస్ఎల్వి, సిరీస్ వచ్చేసరికి పిఎస్ఎల్వి C30. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు, బట్ ఇక్కడ 2 ఇన్కరెక్టే కాబట్టి ఆప్షన్ డి, నైదర్ 1 nor 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఆర్బిట్స్ గురించి కాంప్రహెన్సివ్గా కవర్ చేసుకోవడం జరిగింది. సో నేను ఆర్బిట్ అంటే ఏంటో చెప్పాను, అండ్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో చెప్పాను, అండ్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ డిపెండ్స్ అపాన్ సమ్ పారామీటర్స్ మొత్తం మనం కవర్ చేయడం జరిగింది. మధ్యలో IRNSS గురించి కూడా కొన్ని పాయింట్స్ చెప్పాను, లగ్రాంజ్ పాయింట్స్ గురించి కూడా కొన్ని పాయింట్స్ చెప్పాను. ఓకేనా, సో ఇటువంటి కాంప్రహెన్సివ్ క్లాసెస్ మా సైడ్ నుంచి ఇలాగే మీరు కానీ కోరుకుంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. అండ్ మన యొక్క tarais.com వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని విజిట్ చేయండి. సో అక్కడ మనం కంటిన్యూస్గా క్విజ్ క్వశ్చన్స్ని పోస్ట్ చేస్తున్నాం. సో ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఈ పర్టికులర్ సారథి సిరీస్ కరెంట్ అఫైర్స్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, జై హింద్.